అటుంటే ఏమంటలేదు ఓకే గోడ కడతాం ఇవన్నీ బాగున్నాయి. బ్యాగ్ తీసుకోండి. అయిపోద్దా లగేజ్ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా, శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు, కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి
వీళ్ళందరినీ కూడా వేధించటం, ధర్మంగా న్యాయం గెలుస్తున్నట్టుగా మ్యాజిస్ట్రేట్ గారు 307 సెక్షన్ తొలగించారు. కానీ బెయిల్ కోసం మూవ్ చేస్తే నల్ల కోట్ వేసుకుని ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పచ్చ చొంకాల ఒత్తిడికి లొంగి నాకు బెయిల్ పిటిషను నాకు అందలేదు, నాకు ఖాళీ లేదు, ఇట్లాంటి కుంటి సాకులతో 2 రోజులు దెక్కిచ్చి మళ్ళీ ఏం చేస్తారు, పోలీస్ కస్టడీకి కావాలంటారు. ఏముంది ఇక్కడ పోలీస్ కస్టడీకి? విచారణ అయిపోయింది, రెండోసారి విచారణ చేసావు, మళ్ళీ 10 నెలలు సంవత్సరం తర్వాత 10 నెలల తర్వాత మళ్ళీ దొంగ ముద్దాయిలుగా దొంగలను పెట్టావు, దొంగలుగా దొంగతనంగా ముద్దాయిలను పెట్టావు. వాళ్ళు అమాయకులను అందరిని తీసుకొచ్చి ముద్దాయిలు చేస్తావు ఇవాళ. అంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు ఏదైతే ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాడో, హక్కులు ఇచ్చాడో, అన్నిటినీ కాలరాస్తూ తప్పుడు కేసులతో వేధించే పరిస్థితి.